చంద్రబాబు నాయుడుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తన కుమారుని వివాహ ఆహ్వానాన్ని అందించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి ఆమె వెళ్ళి సాదరంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా తాను హాజరవుతాను, నూతన వధూవరులను కూడా ఆశీర్వదిస్తానని చెప్పి కూడా చెప్పారనేది షర్మిల గారే బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. సో రాజకీయాల్లో మనం చూస్తుంటాం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖాలు చూసుకునేందుకు కూడా ఆలోచించే పరిస్థితి, భయపడే పరిస్థితి. ఒక పార్టీ సంబంధించినటువంటి నాయకుడు తమ కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకో లేకపోతే తనకేదైనా పదవి లేకపోతే ఇంకేదైనా గౌరవం లభించినప్పుడు గెట్ టుగెదర్ లాంటిది లేదా తమకు తెలిసినటువంటి వారందరికీ పిలిచి చిన్న పార్టీ ఇవ్వడం, డిన్నర్ మీట్ లాంటివి చేస్తూ ఉంటారు. వాటికి వెళ్ళడాన్ని కూడా ప్రస్తుతం తప్పుబట్టేటువంటి పరిస్థితులు రాజకీయాల్లోకి వచ్చాయి. నిజంగా ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు నిండు అసెంబ్లీలో కూడా పరస్పరం వాదనలు చేసుకుని విమర్శలు చేసుకున్న సందర్భాలు మనం ఉన్నాం. మాటల తూటాలు పేలిన రోజులు కూడా అసెంబ్లీలో మనం చూసాం. అలాంటి రోజుల్లో కూడా వారికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి అంశాల కాడికి వచ్చేతలకే నాయకులు ఎవరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి దాఖలాలు అయితే మాత్రం మనకి ఇప్పటి వరకు కనిపించట్లేదు. సో రాజకీయ పార్టీలు అంటే వారు శత్రువులుగా లేదా ఫ్యాక్షన్ సంబంధించినటువంటి నాయకుల్లాగా ఉండేటువంటి పరిస్థితులు. ఈ ఇంటి కాకి ఆ ఇంటిపైన కూడా వాలకూడదు, తాము అసలు వారి ఇంటి ముందుకు కూడా నడవకూడదు, లేదా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మనం వెళ్ళకూడదు అనేటువంటి పరిణామాలు పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఇది అందరూ కాదు, కొంతమంది ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్కృతిని పెంచి పోషించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రజలకు కూడా ఈ విషయం చాలా క్లియర్గా తెలుసు. సో ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల, ఈమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే తమ పార్టీని కాంగ్రెస్లో కూడా విలీనం చేసి, సో ఈ నేపథ్యంలో ఆమె ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల దగ్గరకు వెళ్ళడం, వారిని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి షర్మిల వెళ్ళడం అనేది మాత్రం చాలా చర్చకు తీస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఈ పరిణామం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో షర్మిల వెళ్ళడం, ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో అసలు రాజకీయ పార్టీ నాయకులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సో ఇలాంటి ఆహ్వానాలు కావచ్చు లేదా ఫంక్షన్కి వెళితే ఇవాళ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కూడా రాజీనామా చేశారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందుకు బాలశౌరితో పాటుగా మరికొంతమంది హాజరయ్యారు. వారందరికీ కూడా క్లాస్ పీకారు అనేది మనకు తెలిసింది. ప్రస్తుతం అయితే ఆయన రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లుగా కూడా ప్రకటించిన పరిస్థితుల నేపథ్యం. సో అందుకోసమనే ఈ అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఎంతవరకు కరెక్ట్ అనేది. మనతో పాటు సత్యమూర్తి గారు